రైతులందరికీ నమస్కారం. మీ వరి పంటలో ఆకులు కాలిపోయినట్టుగా కనిపిస్తున్నాయా? అయితే అది అగ్గి తెగులు కావచ్చు. ముఖ్యంగా ఈ అగ్గి తెగులు అనేది ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో మొదటి 2 వారాల్లో ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఆకులపై చిన్న తెల్లటి లేదా బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆ తర్వాత అవి మధ్యలో బూడిద రంగు మరియు గోధుమ రంగు అంచులతో స్పిండిల్ ఆకారంలో కనిపిస్తాయి. ఇవి క్రమేణా పెద్దగా పెరిగి ఆకు మొత్తం కాలిపోయినట్టు కనిపిస్తుంది. కంకి మెడ దగ్గర నల్లగా మారి చివరకు ఎండిపోతుంది. గింజలు కూడా సరిగ్గా నిండవు. కొన్నిసార్లు కంకి మెడ భాగం కూడా విరిగి కిందకు వేలాడుతుంది. అదేవిధంగా కాండం కనుపు దగ్గర కూడా నల్లగా మారి బలహీనమై కిందకు వేలాడుతుంది. ఈ పరిస్థితి అనేది తీవ్రమైనప్పుడు పంట మొత్తం కాలిపోయినట్టు కనిపించి కిందకు పడిపోతుంది. ఈ విధంగా భారీ దిగుబడి అనేది తగ్గిపోతుంది. దీనికి కెమికల్ కంట్రోల్ అయితే ట్రైక్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబ్యూకొనజోల్ మిశ్రమాన్ని 80 గ్రాముల నుంచి 100 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటికి ఉపయోగించాలి. లేదా ట్రైసైక్లజోల్ మరియు మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని 500 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటికి ఉపయోగించాలి. ఒకవేళ బయలాజికల్ కంట్రోల్ అయితే టఫ్ ఫైట్ 90% మిశ్రమాన్ని 3 లేదా 4 గ్రాముల పౌడర్ ను 1 లీటర్ నీటికి మరియు డాక్టర్ బ్యాక్టోస్ 4K పౌడర్ ను 1 గ్రాము పౌడర్ ను 1 లీటర్ నీటికి ఉపయోగించాలి.